ప్రభుత్వానికి వ్యతిరేకంగా 5 దినాల పని విధాలు కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. మనం చూస్తూ ఉన్నాము కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బ్యాంకులన్నీ కూడా బంద్ చేసి ఉద్యోగులతో కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. తమకు హక్కు 5 రోజులు పని విధానం కల్పించాలి, కార్మికుల ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య పెంచకుండా పని భారం పెరుగుతా ఉంది కాబట్టి తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఆల్ ఇండియా వైడ్ బ్యాంకర్స్ మొత్తం కనుక స్ట్రైక్ చేస్తున్నటువంటి పరిస్థితిగా ప్రధానంగా మనతో మాట్లాడడానికి ఆ సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఆందోళన చేపట్టడానికి కారణం ఏంటి? ఇది కారణం అంటే గవర్నమెంట్ మా డిమాండ్ తీర్చకపోవడమే. ఆల్రెడీ అగ్రిమెంట్ అయింది, ఒప్పుకున్న డిమాండ్ తీర్చకపోవడం వల్ల మేము ఈ రోజు సమ్మెలకు బలవంతంగా వెళ్లాల్సిన పరిస్థితి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మేము ఖచ్చితంగా దీన్ని తీరుస్తామని చెప్తూ దాదాపు 2 సంవత్సరాల నుంచి కాలాపన చేస్తున్నారు. కానీ ఈ డిమాండ్ 10 ఏళ్ళ ఉంది. 10 ఏళ్ళ నుంచి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ చేస్తామని చెప్పి లాస్ట్ 2 ఏళ్ల కిందట ఆల్రెడీ ఒప్పుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని మేము చెప్తున్నాం. వేరే కొత్త కోరిక అనే కాదు ఇది. బ్యాంక్ ఉద్యోగులకు పని భారం పెరిగింది, 2 రోజులు తగ్గితే వాళ్ళు శారీరకంగా మానసికంగా బాగుంటారనే ఉద్దేశంతో ఈ రోజు మేము 5 రోజుల పని విధానం అడుగుతున్నాం. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమాత్రం స్పందించడం లేదు. వాళ్ళు మా మీద ఇంకా అది చేస్తాం ఇది చేస్తామని బెదిరించి చాలా ఆఫీసర్లని క్లర్కుల్ని చాలా క్షోభకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా 5 రోజుల పని విధానం అనేది మాకు రావాలి. రాకపోతే బ్యాంకు ఉద్యోగులు ఇప్పటికే 2 లక్షల మంది రిటైర్ అయిపోయారు, కొంతమంది చనిపోతున్నారు. పని చేస్తూనే కుర్చీలో కూర్చొని అక్కడే కూలబడి చనిపోతున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా 5 రోజుల పని విధానం మాకు కావాలి. దీనికి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వినకపోతే రాబోయే రోజుల్లో మా ఆల్ ఇండియా నాయకులు ఏదైతే పిలుపునిస్తారో దాని ప్రకారంగా మేము మరి ఇండిపెండెంట్ స్ట్రైక్ లో వెళ్ళడానికి కూడా మా ఉద్యోగుల తరఫున మేము ఉంటామని తెలియజేస్తున్నాం. డిజిటల్ సేవలు పెరిగిన తర్వాత పని భారం తగ్గింది. పని భారం తగ్గిన తర్వాత ఉద్యోగ నియామకాలు జరగాల్సిన అవసరం ఏంటి అని అన్నప్పుడు ఒకప్పుడు బ్యాంకు పని మాత్రమే చేసాయి. అంటే బ్యాంకులో డిపాజిట్ చేయడము, లోన్లు ఇవ్వడం మాత్రం చేశాయి. ఈ రోజు ఏం చేస్తారు, ఎల్ఐసి ప్రాజెక్ట్స్ అంటే ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్స్ అమ్మాలి, తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్స్ అమ్మాలి, గోల్డ్ బాండ్స్ మీరు అమ్మాలి. కాకపోతే బ్యాంక్ మెయిన్ బిజినెస్ అంతా పక్కకు పోయి ఈ థర్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులు మేము అమ్ముకుంటే మాకు బ్యాంకుకు అంటే నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుందన్న ఉద్దేశంతో బ్యాంకులు ఈ రకంగా థర్డ్ ప్రోడక్ట్స్ అంటే ఇన్సూరెన్స్ రంగం ఇన్సూరెన్స్నే చేయాలి, బ్యాంకింగ్ రంగం బ్యాంకింగే చేయాలి. అది పక్కకి వెళ్ళిపోయి మా ఎయిమ్ పక్కకి వెళ్ళిపోయి మాతో వేరే పనులు చేయిస్తున్నారు. రేపు పొద్దున సినిమా టికెట్ కూడా అమ్మించవచ్చు, లేదా సూపర్ మార్కెట్లో కూరగాయలు పెట్టినట్టు మమ్మల్ని కూడా కూరగాయలు అమరని అని చెప్పవచ్చు. కాబట్టి దీనికి ఒక బార్ అనేది లేకుండా అయిపోయింది. కాబట్టి మా డిమాండ్ ఒకటే, మేము మా పని మాత్రం చేస్తాం, థర్డ్ ప్రోడక్ట్స్ మాకు అక్కర్లేదు. బ్యాంకులో ఏం జరుగుతుంది అది మాత్రం చేస్తాం. బ్యాంకింగ్ ఉద్దేశం ఏంటి, బ్యాంకింగ్ లక్ష్యం ఏంటి, బ్యాంకింగ్ ఈ పని చేయమని చెప్పింది ప్రజలకు లోన్లు ఇవ్వాలి. అడుగున ఉండే అట్టడుగున ఉండే అగ్రికల్చరలిస్టులకు కానీ, లేదా చిన్నకారు రైతులకు కానీ, లేదా చిన్న వ్యాపారస్తులకు కానీ వీళ్ళకల్లా లోన్లు ఇచ్చేది అదంతా పక్కన వెళ్ళిపోయి ఇది కార్పొరేట్స్ కి డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద లోన్లు ఇవ్వాలంటే ఏం చేయాలి, బ్యాంకులంతా మెర్జ్ అవ్వాలి. బ్యాంకులంతా మెర్జ్ అయితే వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి అన్ని బ్యాంకులు కలిపి మెర్జ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. కానీ ఇదంతా ఏమైంది, కార్పొరేట్కి ఫేవర్ చేయడం కోసం చేస్తారు తప్ప ప్రజలకు సామాన్య ప్రజలకు సేవ చేయడానికి లేదు. కాబట్టి బ్యాంకింగ్ ఏంటి, వీళ్ళు లోన్లు ఇవ్వాలి, డిపాజిట్లు చేయించుకోవాలి, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో బ్యాంకులు లాభాలు ఆర్జించాలి. ఇట్లా లేదు. ఈ రోజు మేము థర్డ్ ప్రోడక్ట్స్ అమ్మాలి, అంటే ఇన్సూరెన్స్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ అమ్మాలి, తర్వాత ఈ గోల్డ్ బాండ్స్ అమ్మాలి, అన్ని ఇది లేదు. అన్ని పనులు మాత్రం చేయిస్తున్నారు. మా డిమాండ్ 5 రోజుల పని విధానం కావాలి. ఒకపైన రిక్రూట్మెంట్ ఆగిపోయింది, రిక్రూట్మెంట్ కూడా ఖచ్చితంగా జరగాలి, పని భారం తగ్గించాలి. దానికి 5 రోజుల పని విధానం ఖచ్చితంగా కావాలి. చూసుకుంటే పని భారం తగ్గాలి, దాంతో పాటు థర్డ్ పార్టీ చేపట్టేటువంటి పనులు మేము చేయడానికి సిద్ధంగా లేము. బ్యాంకింగ్ లక్ష్యం ఏదైతే ఉందో డిపాజిట్ చేసుకోవడం, లోన్లు ఇవ్వడం, దీన్ని అభివృద్ధి చేసుకోవడం, ఈ పని చేస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలు హెచ్చరించేటువంటి పరిస్థితి. వీడియోలు చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.